యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. నిర్గమాకాండము 27వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం ఒకసారి నేను చదువుతానండి. నిర్గమాకాండ గ్రంథం 1వ అధ్యాయం 27వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము సచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 7 మూరలు. దాని 4 మూలలను దాని కొమ్ములను చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. దేవుడు ఈ వాక్యము ద్వారా మనందరితో మాట్లాడునుగాక. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో సంభాషించులాగున పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు స్తోత్రం నాయనా. ఈ వార మధ్యంతర ప్రార్థనలో మరొక్కసారి మేమందరం నీ సన్నిధికి రావటానికి మీరు మాకు ఇచ్చిన ఈ కృపకై నీకు వందనాలు. మా శక్తి కాదయ్యా, మా బలం కాదు, కేవలం మీ కృపయే, మీ ఆత్మ సహాయమే. యథావిధిగా ప్రత్యక్ష గుడారంలోని ఉపకరణముల గురించి ధ్యానించడానికి మీరు మాకు సహాయం చేస్తున్నారు. ఈ దినాన ప్రభువా, బలిపీఠం గురించి తండ్రి నాయన మిగుల భాగం మేము ధ్యానించడానికి మీ ఆత్మ సహాయం దయచేయండి. ఎన్నికలేని నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని వాక్శక్తిని అనుగ్రహించండి. మా అందరికీ దేవనైనా ప్రత్యక్ష గుడారం ఎందుకు నాయన నిర్మించబడిందో, ప్రాముఖ్యత ఏంటో, యేసుక్రీస్తు ప్రభుల వారికి అది ఏ విధంగా సాదృశ్యంగా ఉందో మీరు మాకు నేర్పిస్తున్నారు. అదేవిధంగా ఈ ఇత్తడి బలిపీఠం కూడా ప్రభువా యేసయ్యకు ఏ విధంగా ముంగుర్తుగా ఉందో ప్రభువా మేము నేర్చుకునగలుగుటకై మా ఆత్మలను తెరవండి. ఆత్మదేవుడా, మీరు మాతో మాట్లాడుచుండగా వినగలిగిన చెవులు కలిగిన వారమై నీ మాట వినుటకు సహాయం చేయండి. యేసుక్రీస్తు రక్తాన్ని మా మీద ప్రోక్షించుకొనుచున్నాం. మీరే కృప చూపించండి, మహిమ పొందుమని. ప్రతి విధమైన సాతాను శక్తులను, అంధకార శక్తులను, దుష్ట శక్తులను నజరేయుడైన యేసు నామమున తొలగి పొమ్మని ఆజ్ఞాపిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రత్యక్ష గుడారములో 3 భాగములు: ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలములో మందస్సం గురించి దేవుడు మనకు నేర్పించారండి. తరువాత మందసమునకు వెంటనే తెర ఉంటుంది. తెర ప్రక్కనే, తెర ముందు భాగమున ధూపవేదిక ఉంటుంది. మందసం యొక్క దక్షిణపు భాగమున దీపవృక్షం ఉంటుంది. దీపవృక్షమునకు ముందు సన్నిధి రొట్టెల బల్ల. ఇది పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలములో ఉండే ఉపకరణములు. ఈ గుడారము దాటి బయటకు రాగానే ఇత్తడి గంగాళము అది శుద్ధీకరణకు సాదృశ్యమని దేవుడు మనకు నేర్పించారు. ఆ గంగాళము తరువాత బలిపీఠము. ప్రత్యక్ష గుడారపు ఉపకరణములన్నిటిలో బలిపీఠము పెద్దది. అంతకంటే ముందు ఈ ప్రత్యక్ష గుడారములో మనము అడుగు పెట్టగానే, ఆవరణంలోని ఆ ద్వారము గుండా లోపలికి అడుగు పెట్టగానే కనిపించేది బలిపీఠము, ఇత్తడి బలిపీఠము. దేవుడు చెప్తారు మోషే గారితో, నిర్గమాకాండం 27వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం మనం చూసుకున్నట్లుగా 8వ వచనం వరకు మనం చదువుకుంటే, నేను కొండ మీద నీకు ఏ విధంగా అయితే నేను మాదిరిగా చూపించానో ఆ పోలిక చొప్పున నువ్వు ఇత్తడి బలిపీఠమును కట్టాలి అని మనం నేర్చుకున్నాం. అయితే ఈ బలిపీఠము తుమ్మకర్రతో చేయబడి ఇత్తడి కర్రతో పొదిగింపబడుతుంది. 4 మూలల కొమ్ములు ఉండాలి ఖచ్చితంగా. తర్వాత లోపల వల అనేది ఉండాలి. ఎందుకంటే బలి పశువును దాని మీద పెట్టడానికి. క్రింద కట్టెలు పెట్టాలి. అది దహించుచుండగా ఆ వల మీద నుంచి అది బలి కాలాలి. దహన బలిగా అది అర్పించబడాలి. ఇది ప్రతి ఒక్కరూ ఎవరైనా కానీ ప్రత్యక్ష గుడారంలోనికి లోపలికి వచ్చిన తర్వాత బలిపీఠమును దర్శించే ఆ బలిపీఠము మీద తమ యొక్క పాప పరిహారార్థ బలిగా, దహన బలిగా, కృతజ్ఞత బలిగా ఏదైతే బలి అర్పించాలనుకున్నారో బలిపీఠమును దర్శించే లోపలికి వెళ్ళాలి. అయితే మనం ధూపవేదిక గురించి నేర్చుకున్నప్పుడు ధూపవేదిక బంగారు బలిపీఠం అని అంటారని, ఈ బలిపీఠమును ఇత్తడి బలిపీఠం అంటారని మనం నేర్చుకున్నాం. అయితే గత వారం
బలిపీఠమునకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పేర్లు నిర్గమాకాండం 30వ అధ్యాయం 28వ వచనం ప్రకారం దహన బలిపీఠమని, నిర్గమాకాండం 38వ అధ్యాయం 30వ వచనం ప్రకారం ఇత్తడి వేదిక అని, లేవియాకాండం 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారం ఇది బలిపీఠము అని మనం లేఖనాలను పరిశోధించి దేవుని కృపను బట్టి నేర్చుకున్నామండి. అయితే ఈ బలిపీఠమును హెబ్రీ మాటల్లో ఏమంటారనేది కూడా దేవుడు మనకి నేర్పించారు. గంగాళం నేర్చుకున్నప్పుడు, గంగాళం గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు ఇత్తడిని నికోషలత్ అంటారు. నికోషలత్ బలిపీఠమును లేకపోతే వేదికను ఏమంటారంటే మిస్బయాక్. నికోషత్ మిస్బయాక్ హీబ్రూ వర్డ్. మిస్బయాక్ అంటే వధింపబడిన స్థలము. దేన్నైతే మనం ఇత్తడి వేదిక, దహన బలిపీఠం అని అంటామో అది వధింపబడిన స్థలము. యాక్చువల్ దాని అర్థం ఎందుకు అని అంటే పాప పరిహారార్థము, తర్వాత మన పాపం పోయేటట్లు కోడి దూడను కానీ, గొర్రెను కానీ, ఒక పావురాన్ని కానీ ఈ వధింపబడిన స్థలమైన బలిపీఠం దగ్గరకు తీసుకొచ్చి దీనిని దహించాలి. పాపం చేసిన వ్యక్తి ఈ బలిపీఠం దగ్గరికి వచ్చి, ప్రభువా నేను శిక్షకు అర్హున్నయ్యా, నాకు రావాల్సిన శిక్ష ఈ బలి పశువు మీద, కోడైతే కోడి దూడైతే కోడె దూడ, గొర్రె అయితే గొర్రె, పావురం అయితే పావురం మీద చేతులుంచి ఇది నా మీదకు రావాల్సిన శిక్షకు ప్రతిగా ఈ దహన బలిని నీకు అర్పిస్తున్నాను ప్రభువా, పాప పరిహారార్థ బలిని మీకు అర్పిస్తున్నాను తండ్రి అని చెప్పిన తర్వాత యాజకుడు దానిని వధిస్తారు. ప్రధాన యాజకుడు ఆ బలి యొక్క రక్తాన్ని తీసుకెళ్ళి మందసం మీద, తరువాత ఉపకరణములన్నిటి మీద ప్రోక్షించాలి. అది ఆనవాయితీ. అయితే లేఖనం చెప్తుంది, లేవీకాండం 6వ అధ్యాయం 13వ వచనం ప్రకారం బలిపీఠము మీద అగ్ని ఎప్పుడూ మండుతుండాలి. బలిపీఠం మీద అగ్ని ఎప్పుడూ మండుతుండాలి. అగ్ని ఎప్పుడు మండాలండి. ఎందుకంటే ఆ పాప ప్రాయశ్చిత్తార్థ బలి ఎప్పుడైనా ఒక వ్యక్తి పాపం చేసిన తర్వాత ఎప్పుడు పాపం చేసినా కానీ, ఎప్పుడు 24 గంటల్లో ఎప్పుడు పాపం చేసినా ఆ ఆవరణం దగ్గరికి వచ్చి, ఆవరణంలో బలిపీఠం దగ్గరికి వచ్చి 24 గంటలు ఎప్పుడైనా కానీ పాప పరిహారార్థ బలిని అర్పించవచ్చు కనుక. అయితే ఈ బలిపీఠం ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువుకి ఎఫ్లికేట్ అవుతుంది, లేకపోతే సాదృశ్యం అవుతుందనే ఒక 2 మాటలు పోయిన వారం మనం ధ్యానించుకున్నాం. అవి కూడా అలా నేను చెప్పి మరలా ముందుకెళ్ళిపోదాం. మొదటిది, తుమ్మకర్రతో చేసి ఇత్తడి రేకు పొదిగించాలి. మనం నిర్గమాకాండం 27వ అధ్యాయం 1-8 వచనాలు ధ్యానించుకున్నట్లయితే, చదువుకున్నట్లయితే దాంట్లో ఈ మాటలు ఉంటాయి. తుమ్మకర్రతో చేయాలి, ఇత్తడి రేకు దాని మీద పొదిగించాలి. ఇత్తడి తీర్పుకు సాదృశ్యం. జాగ్రత్తగా వినండమ్మా, ఇత్తడి తీర్పుకు సాదృశ్యం. అయితే యేసుక్రీస్తు ప్రభు ప్రేమ కలిగిన దేవుడు, న్యాయవంతుడైన దేవుడు. ఆ రోజు మనం అంతకు ముందు రోజు కూడా కృపా సత్యములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నాయని పోయిన మంగళవారం కూడా మనం ధ్యానించుకున్నాం. బుధవారము ఈ బలిపీఠం గురించి ధ్యానించినప్పుడు కూడా ఆ ప్రస్తావన వచ్చింది. కృపా సత్యాలు ఎప్పటికీ అసలు కలుసుకోవు. ఎందుకంటే కృప క్షమించమంటది, సత్యం శిక్షించమంటది. ఈ రెండు క్వైట్ ఆపోజిట్, భయంకరమైన వ్యతిరేకులు. అయితే ఈ కృపా సత్యం ఎక్కడ కలుసుకున్నాయంటే సిలువ మీద కలుసుకున్నాయి. ఆ కృప కలిగిన దేవుడు, ఆ న్యాయవంతుడైన దేవుడు పాపము నిమిత్తమై వధించబడి ఉండగా, నరకయాతన అనుభవించవలసి ఉండగా, శిక్షింపబడివలసి ఉండగా, ఆయన శిలువ మరణము ద్వారా తన శరీరం అంతటిని నలగగొట్టుకుని న్యాయవంతుడిగా కనిపిస్తారు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని కృపగలిగిన దేవుడిగా ఆయన కనిపిస్తారు. దాని కొరకు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 23వ వచనము ప్రకారం ఆకాశాన్ని నేను మీరు చేసిన పాపాలను బట్టి ఇత్తడిగా చేసేస్తాను, భూమిని ఇనుముగా చేస్తాను అని మనం చదువుకున్నాం. ఆకాశం ఇత్తడైపోతుంది, భూమి ఇనుమైపోతుంది. అంటే ఇత్తడిలో నుంచి చుక్క వర్షం కూడా భూమి మీదకి రాదు. ఒకవేళ ఇన్కేస్ ఎట్టి పరిస్థితులలో ఇత్తడి నుంచి ఒక్క చుక్క వర్షం వచ్చినా దున్నుదామంటే భూమి ఇనుములా మారిపోతుంది. కాబట్టి ఏం చేసినా కానీ పంటలు పండవు, తర్వాత ఆహారం అనేది దొరకదు. అయితే ఈ కృపా సత్యములు ఒకదానినొకటివి ముద్దు పెట్టుకుని ఆ కృపగలిగిన దేవుడు యెషయా గ్రంథము 60వ అధ్యాయము 17వ వచనం. యెషయా గ్రంథం
67వ అధ్యాయం 17వ వచనం. కృపా సత్యాలు ఎలా కలుసుకున్నాయనే దాని కొరకు ఈ వాక్యాన్ని నేను చదివి పెడతానండి, జాగ్రత్తగా వినండి. నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీతికి అధికారముగాను నీతిని నీకు విచారణకర్తగాను నియమించుచున్నాను. ఎంత కృపగలిగిన దేవుడో చూడండి. నజరేయుడైన యేసు నామమున ఈ యెషయా గ్రంథం 60వ అధ్యాయం 17వ వచనం యొక్క ప్రవచనం మనకు సంప్రాప్తించునుగాక. దేవుడు ఇత్తడికి ప్రతిగా నీకు బంగారాన్ని ఇవ్వటానికి ఆయన, అంటే బంగారం అని అంటే అధికారం, మేలిమి బంగారం అంటే పరిశుద్ధత. మనం చేసిన పాపాలకు, ఇత్తడి వంటి పాపాలకు తీర్పు పొందవలసి ఉండగా ఆ పాపాలను కొట్టేసి దేవుడు పరిశుద్ధతనిస్తానని వాగ్దానం చేస్తున్నారండి. ఎంత గొప్ప దేవుడు! అంతేకాదు ఆ కృపా సత్యములు ఆ శిలువ మీద దేవుడు భరిస్తూ కలుసుకుని యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం ప్రకారం నిత్య జీవము కలవాడు, నిత్య జీవమైన దేవుడు మనల్ని తీర్పులోనికి రానివ్వకుండా నిత్య జీవంలో మనల్ని ప్రవేశపెడుతున్నారు. ఈ ఇత్తడి తీర్పుకు, ఈ బలిపీఠం తీర్పుకు సాదృశ్యమై ఉంటే, ఈ బలిపీఠం ద్వారా మనకు ప్రత్యామ్నాయముగా, మనకు ప్రాయశ్చిత్తముగా యేసుక్రీస్తు అనే బలి పశువు మరణించుట వలన మనకు రావలసిన తీర్పు పోయి, మనకు రావలసిన మరణం పోయి మహిమలోనికి మనం ప్రవేశిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే ఆ యేసు మనకు చాలిన దేవుడు. శోధనలు వచ్చినా, సాతాను మనల్ని ఇబ్బంది పెట్టినా, శరీరం కృళ్ళిపోయినా, కృషించిపోయినా మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మనల్ని సజీవ లెక్కలో లెక్కిస్తున్న దేవుడు, మరణపు ముళ్ళు విరిచినవాడు. ఆయన మనల్ని మరణంలోనికి వెళ్ళనివ్వక. మరణం అని అంటే మొదటి మరణం వేరు, రెండో మరణం వేరండి. మొదటి మరణం నువ్వు ఎలాగున్నా, ఎంతటి వాడివైనా, నలుపైనా తెలుపైనా, డబ్బులున్నా లేకపోయినా, మొన్నైనది మునుపటి వలె మొన్నైపోవాలి, అది మొదటి మరణం. రెండవ మరణం ఆత్మకొచ్చే మరణం, పాతాళంకి వెళ్ళిపోయే మరణం. ఆ మరణం మనకు ఆత్మకు రాకుండా మనలను జీవంలోనికి దాటిస్తున్నాడు ఆయన. మొదటిది ఇత్తడి తీర్పుకు సాదృశ్యం, రెండవది ఇత్తడి సహించటానికి సాదృశ్యం. బంగారం కానీ వెండి కానీ కరిగిపోతాయి, కానీ ఇత్తడి అంత తేలిగ్గా కరగదండి. అందుకనే దేవుడు ఈ బలిపీఠమును ఇత్తడితో చేయమన్నాడు. ఈ బలిపీఠం కింద, ఆ వల కింద కట్టెలు పెట్టి బగబగామని మండుతూ ఉంటే ఆ ఇత్తడికి తగిలే వేడి, ఆ ఇత్తడికి తగిలే వేడి ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. యాక్చువల్గా లోపల తుమ్మకర్ర ఉంది, తుమ్మకర్రతో చేసి ఇత్తడి రేకు పొదిగించాలి కదా. తుమ్మకర్రకు వేడి తగలదు, కానీ ఇత్తడికి భయంకరమైన వేడి. శిలువ మరణం యేసయ్య భరించారు, కానీ తుమ్మకర్రలైన మనకు ఏ వేడి, ఏ శ్రమ లేకుండా దేవుడు సహాయం చేశారండి. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ఇత్తడికి మంట తగులుతుంది, వేడి తగులుతుంది, బాధ తగులుతుంది, సుత్తి దెబ్బలు తగులుతున్నాయి, కత్తి దెబ్బలు తగులుతున్నాయి, కానీ తుమ్మకర్రకి ఏమీ తగలట్లేదు. తుమ్మకర్రకంతా సుఖమే, నిజంగా సుఖమే మనకు. ఆ గొప్ప దేవుడు నీ కొరకు, నా కొరకు సిలువలో నరక యాతన పడి మనకు సుఖవంతమైన, విలాసవంతమైన జీవితాన్ని ఇచ్చి ఆయనను స్తుతించుకుంటూ జీవంలోనికి మనం వెళ్ళిపోవాలి. ఆ ఇత్తడి రెండవది సహించటానికి సాదృశ్యం. ఈ దినము నుండి చెప్పబోయేది బలిపీఠం పరిశుద్ధతకు అది సాదృశ్యం. బలిపీఠంలో పరిశుద్ధత ఉంది. ఎందుకు అనంటే ప్రతి పాపి తన పాపం కొరకు ఏడుస్తూ ఆ బలిపీఠం దగ్గరికి వస్తాడు. ఏమని? నేను ధర్మశాస్త్రాన్ని మీరానయ్యా, నేను పాపం చేశానయ్యా, నీ ఆజ్ఞలు మీరానయ్యా, ఆజ్ఞలు అతిక్రమించానయ్యా, అందుకే ఇదిగో ప్రభువా నేను ఒక బలిని తీసుకొస్తున్నాను, ఈ బలిని అంగీకరించు ప్రభువా అని ఆ బలి పశువు అక్కడ రక్తం చిందిస్తే ఆ పాపి పరిశుద్ధతలోనికి ప్రవేశిస్తాడు. అంటే బలిపీఠం దగ్గర పరిశుద్ధత ఉంది, బలిపీఠం దగ్గర పాపమునకు క్షమాపణ ఉంది. మనము బంగారు బలిపీఠమైన ధూపవేదికను ధ్యానించినప్పుడు అదోనియా గురించి, యోవాబు గురించి మనం ధ్యానించాం. సొలొమోను రాజైన తరువాత దావీదు గారికి వ్యతిరేకంగా అదోనియా
తరువాత యోవాబు రకరకాల మాటలు మాట్లాడినప్పుడు సొలొమోను వారిని చంపేస్తారేమోనని అదోనియా వెళ్ళి బలిపీఠపు కొమ్ములు పట్టుకొనెను. ఏ బలిపీఠపు కొమ్ములు? ఇత్తడి బలిపీఠపు కొమ్ములు. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో మీరు చదువుకుంటే ఇదంతా ఉంటుంది. అదోనియా వెళ్ళి బలిపీఠపు కొమ్ములను పట్టుకున్నాడు. అప్పుడు ఆ బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నారు కాబట్టి బలిపీఠం దగ్గర క్షమాపణ ఉంది. సొలొమోను అదోనియాను క్షమించాడు. యోవాబు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి గుడారములోని బలిపీఠం అనగా ధూపవేదిక అయిన బంగారు బలిపీఠమును పట్టుకున్నారు. అక్కడ క్షమాపణ లేదు, అక్కడ ధూపవేదిక, అక్కడ స్తోత్రం ఉంది, అక్కడ స్తుతి ఉంది. అక్కడ అది పట్టుకున్నాడు. సొలొమోను గారు అన్నారు, ఆ బలిపీఠం పట్టుకున్నవాడిని తీసుకొచ్చి చంపేసేయండి. ఆ చంపిన తాలూకా రక్తాపరాధం ఎవరి మీద ఉండదు. కాబట్టి దీనిని బట్టి చూసిన బలిపీఠం దగ్గర క్షమాపణ ఉంది. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నానండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నీతిమంతుడైన దేవుడు. ఎవరైనా వైద్యుడి దగ్గరికి వెళ్తేనే ఆరోగ్యం వస్తుంది, అనారోగ్యం కలిగిన వారికి. నమ్మదగిన దేవుడై నీతిమంతుడైన దగ్గరికి వెళ్తేనే, ఏ పాపము లేని వాని దగ్గరికి వెళ్తేనే మన పాపములకు క్షమాపణ, మన సకల దుర్నీతి నుండి మనకు విడుదల. అది బలిపీఠం దగ్గర దొరుకుతుంది గనుక. ఎందుకు బలిపీఠం దగ్గర దొరుకుతుందంటే ఒక సందర్భం మీకు చెప్తానండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మనందరికీ తెలుసు. ఉజ్జియా గారు మృతి పొందిన సమయంలో యెషయా గారికి దర్శన భాగ్యం కలిగింది. పరలోకంలో దూతలు, కెరూపులు అనునిత్యం పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచుండగా 5వ వచనం యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం, నేను అంటే యెషయా గారు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకొంటిని. ఎప్పుడు తెలిసిందండి ఈయనకి అపవిత్రుడని, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడనని? 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం, 4వ వచనంలో ఏం జరిగిందంటే, ఆ సింహాసనాన్ని, దూతలను, కెరూపులను వారు స్తుతించుచుండగా గడప కమ్ముల పునాదులు వణకపోవడం, ఇదంతా చూచిన తరువాత ఎప్పుడైతే దేవుణ్ణి చూచాడో, పరిశుద్ధుణ్ణి చూచాడో, నమ్మదగిన దేవుణ్ణి చూచాడో, నీతిమంతుడైన దేవుణ్ణి చూచాడో అప్పుడు ఈయనకి అపవిత్రుడని, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని ఒక ఒప్పుకోలు, పశ్చాత్తాపం కలిగింది. నేను కూడా ఈ దినాన్న చెప్పొచ్చేది ఏంటంటే, ఎప్పుడైతే దైవ దర్శన భాగ్యం మనకు కలుగుతుందో, వాక్యంలోని కనపడుతున్న దేవుడు, మాట్లాడుతున్న దేవుడు నిన్ను సంధిస్తాడు, నీ మనోనేత్రాల్ని తెరుస్తాడు, నీ పాపం ఏంటో కనపడుతుంది. నీకు తెలియకుండానే కళ్ళంటి నీళ్ళు వస్తాయి. అంతవరకు కళ్ళంటి నీళ్ళు వచ్చినట్టుగా అనిపిస్తుంది కానీ రావు. నిన్న ఒక ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ అంటారు, కంటి చుక్కలో 10% నీరుంటే 90% బాధ ఉంటుంది, కన్నీరు పోనివ్వకూడదని ఆవిడ గారు చెప్పుకొచ్చారు ఒక పెద్ద ఆవిడ. ఆ కన్నీరే రావాలి అని అంటే దైవ దర్శనం కలగాలి. మనందరికీ దెయ్యం దర్శనం కలిగి వాళ్ళు బాధ పెట్టేస్తుంటే బాధపడిపోతున్నామని మనకు వచ్చిన కష్టాలను బట్టి, వ్యాధి రోగాలను బట్టి, లేకపోతే సమస్యలను బట్టి కన్నీరు కారుస్తాం. కానీ మనం స్తుతిస్తున్నప్పుడు మన కంట నీరు రావాలంటే మాత్రం దైవ దర్శనం రావాలి, దైవ దర్శనం కలగాలి. యెషయా గారు దేవుణ్ణి చూశాడు కాబట్టి ఆయన అంటాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన వారి మధ్య నివసిస్తున్న వాడిని అని అన్నప్పుడు 6వ వచనం, అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము నుండి, ఎక్కడి నుండండి? బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపము ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను. అందును బట్టి బలిపీఠములో నిప్పు ఎప్పుడైతే మనల్ని తాకుతుందో, యేసు రక్తం జయం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
దహించు అగ్ని అయిన దేవుడు, పరిశుద్ధాత్మ అగ్ని, యేసు రక్తం జయం మనకు తాకుతుందో, మన పెదవులకు తాకుతుందో మనం పరిశుద్ధపరచబడతాం. ఎప్పుడైతే మనం దేవుణ్ణి చూస్తామో అప్పుడు మన అపవిత్రత తెలిసి మనకు పశ్చాత్తాపం వచ్చి మనం కన్నీరు కారుస్తుండగా మన కళ్ళంట వచ్చే నీళ్లు మన హృదయాన్ని కడిగేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అంతేకాదండి, నిర్గమాకాండం 29వ అధ్యాయం 37వ వచనం ఒకసారి చూస్తే, నిర్గమాకాండము 29వ అధ్యాయం 37వ వచనం, 7 దినములు నీవు బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి దానిని పరిశుద్ధపరచవలెను. ఆ బలిపీఠము అతి పరిశుద్ధముగా ఉండును. ఆ బలిపీఠమునకు తగులది అంతయు ప్రతిష్ఠితమగును. దేవునికి స్తోత్రం. ఆ బలిపీఠమునకు తగులునది యావత్తు పరిశుద్ధపరచబడుతుంది, ప్రతిష్ఠించబడుతుంది. దేవునికి స్తోత్రం. అంటే ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళాము అని అంటే ఆ బలిపీఠం దగ్గర ఉన్న పరిశుద్ధత, ఆ బలిపీఠం దగ్గర ఉన్న క్షమాపణ, ఆ బలిపీఠం దగ్గర ఉన్న ప్రతిష్ఠిత నిన్ను ప్రతిష్ఠ చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు నువ్వు ఇచ్చే బలి కూడా పరిశుద్ధపరచబడుతుంది. అంటే యేసయ్య దగ్గరికి ఎవరు వస్తారో వారికి పరిశుద్ధత. అందుకే కదా దేవుడు అంటాడు నేను పరిశుద్ధుణ్ణి గనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. నేను పరిశుద్ధుణ్ణి గనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. ఒకప్పుడు మనం పాపులం అండి, కానీ ఆ యేసయ్య దగ్గరికి రావడం వలన మనం పరిశుద్ధపరచబడం. సెయింట్ అగస్టిన్ ఎంతమందికి తెలుసో? సెయింట్ అగస్టిన్ భయంకరమైన వ్యభిచారి. ఆయన ఎప్పుడైతే బలిపీఠమైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడో, ఆ వ్యభిచారపు వీధిలో వెళ్తూ ఉంటే పాత పరిచయం ఉన్న ఒక ఆడమనిషి వచ్చి, బాబు అగస్టిన్ ఏంటి వెళ్ళిపోతున్నావంటే, ఆ అగస్టిన్ వేరు, ఈ అగస్టిన్ వేరు. ఆ అగస్టిన్ మృతి పొందాడు, ఈయన క్రొత్త అగస్టిన్. ఈ అగస్టిన్లో యేసుక్రీస్తు ప్రభు అనే బలిపీఠం ఉంది, పరిశుద్ధత ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు దగ్గరికి వస్తే మతం మారిపోద్ది, కులం మారిపోద్ది, అది మారిపోద్ది, ఇది మారిపోద్ది. ఏం మారదండి, బ్రతుకు మారుతుంది. అంతే, బ్రతుకు మారుతుంది. అందుకనే పౌలు గారు కూడా అంటారు, రోమపత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడువాడనైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ, దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఎలా ఉండడానికి పిలువబడ్డామండి? పరిశుద్ధంగా ఉండడానికి బలిపీఠం దగ్గరికి పిలువబడ్డాం. ఆ బలిపీఠం మీద మన కొరకు బలి అయిన బలిపశువు అయిన యేసయ్య ఉన్నారు. ఆయనను ముట్టుకుంటే చాలు, అది తాకితే చాలు పరిశుద్ధత, యేసు రక్తం జయం. మనం పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడ్డాం. మొదటిది ఇత్తడి అని అంటే తీర్పు, రెండవది ఇత్తడి సహిస్తుంది, మూడవది బలిపీఠం దగ్గర క్షమాపణ ఉంది, నాలుగవది బలిపీఠము చచ్చౌకముగా ఉండవలెను. చచ్చౌకముగా అంటే చతురస్రాకారంలో ఉండాలి. పొడుగు ఎంత ఉంటుందో వెడల్పు కూడా అంతే ఉండాలి. నిర్గమాకాండం 1వ అధ్యాయం మనం చదువుకున్నాం ధ్యాన వాక్యంలో, 27వ అధ్యాయం 1వ వచనం, 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 3 మూరలు. మన వాడుక ప్రకారం మూర అనగా 18 అంగుళాలు. అదే బైబిల్ ప్రకారం అయితే 20.6 అంగుళాలు. 20 మన వాడుక కొలత వేరు, బైబిల్ కొలత వేరు. 20.6 అడుగులు అంటే 5 మూరలు అంటే ఎంత అవుతుంది అని అంటే 7.5 అడుగులు. 7.5 అడుగులు పొడవు, 7.5 అడుగులు వెడల్పు ఉండాలి. 4 మూలల కొమ్ములనే ఉండాలి. 4 మూలల కొమ్ములనే ఉండాలి. ఎందుకు అని అంటే 4 మూలల ఇది చచ్చౌకముగా ఉండాలి, సమానంగా ఉండాలి. దీనికి నల్లవాళ్ళు, పొడుగున్నవాళ్ళు, పొట్టుకున్నవాళ్ళు, తెల్లగున్నవాళ్ళు, లావుగా ఉన్నవాళ్ళు, సన్నగా ఉన్నవాళ్ళు, ఆకు ఏ కులం, బి కులం, సి కులం, డి కులం, ఎఫ్, జెడ్, ఈ కులాలతో సంబంధం లేదు, అందరూ సమానమే. ఈ బలిపీఠం చచ్చౌకంగా ఉండాలి, చతురస్రాకారంగా ఉండాలంటే నలుదిక్కులో ఉన్న ప్రజలందరూ సమానంగా ఉండాలి. అందుకనే కీర్తనలో ఉంటుంది, యెహోవా అందరికీ ఉపకారి. కొత్త నిబంధనలో ఉంటుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. దేవుడు లోకమును ఎంతో, యేసు ప్రభు నమ్ముకున్న వారిని కాదు, అందరినీ దేవుడు ఎంతో
ప్రేమించెను. ఒక మాట చెప్తానండి, 5 రొట్టెలు 2 చేపలు యేసుక్రీస్తు ప్రభు చేతుల్లోకి ఎత్తుకొని స్తోత్రం చెల్లించిన తర్వాత మొదటి లైన్లో కూర్చున్న వాళ్ళకి కాస్తంత ఎక్కువ పెట్టి ఆఖరి లైన్లో కూర్చున్న వాళ్ళకి మిగిలిపోయిన మొక్కలు పెట్టలేదు. మొదటి లైన్లో ఉన్నవాడికి ఎంతో, చిట్ట చివరిన తోకలో చిరాకరణ ఉన్నవాడికి కూడా అంతే. ఎవడి వంతు యేసు ప్రభు దగ్గర వాడిదే. వాక్యం చెప్తున్నాడు కాబట్టి ఆయనకి ఎక్కువ ఆశీర్వాదం, నేనేం చేయట్లేదు కాబట్టి నాకు తక్కువ ఆశీర్వాదం. అబ్బే దేవుడు తారతమ్య పక్షపాతి కాదు. ఆయనది సరి అయిన గుండు. సామెతల గ్రంథంలో ఉంటుంది, వేరు గుండ్లు యెహోవాకు హేయము. మన దేవుడు న్యాయవంతుడైన దేవుడు కాబట్టి దేవుడికి అందరూ సమానమే అనుట కొరకై 5 మూరల పొడవు 5 మూరల వెడల్పు ఉండాలి. 5 మూరల వెడల్పు ఉండాలి. ఇది 4వది. బలిపీఠం గురించి యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభువని తెలియచేయుట కొరకు బలిపీఠము చచ్చౌకముగా ఉండాలి. 4 దిశలా కొమ్ములు ఉండాలంటే 4 దిశలా ఉన్న ప్రపంచంలో ఉన్న తూర్పు పడమర ఉత్తర దక్షిణాల్లో ఎవరైనా కానీ ఆయన స్వరూపమే, ఆయన పోలికే కాబట్టి అందరి కొరకు ఆయన ప్రాణము పెట్టారు, అందరి కొరకు ఆయన రక్తం చిందించారు. రక్షణ అందరి కొరకు ఆయన రక్షణ భాగ్యాన్ని కలుగజేశారు. 5వది ఆఖరిది, కీర్తనల గ్రంథం 43వ కీర్తన 4వ వచనం. ఇత్తడి తీర్పుకు సాదృశ్యము, ఇత్తడి సహనానికి సాదృశ్యము. ఇత్తడి బలిపీఠం దగ్గర పరిశుద్ధత ఉంది, బలిపీఠము చచ్చౌకముగా ఉంది. 5వది 43వ కీర్తన 4వ వచనం. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషములను కలుగచేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బలిపీఠం దగ్గర ఆ బలైపోతుంటే పాపం ఎంతో గట్టిగా ఏడుస్తున్నాయి బలి పశువులు. మనం కూడా ఏడవాలన్నట్టుగా ఫీల్ అవుతున్నారేమో దేవుని ప్రజలారా. దేవుడు దుఃఖమును అనుభవించి మన దుఃఖమును ఆనందంగా మార్చిన సర్వకృపానిధి అయిన దేవుడు. ఒళ్ళు గగురు పొడుస్తుందండి నాకు ఈ మాట చెప్తుంటే. ఎంత మంచి దేవుడిని మనం కలిగి ఉన్నామండి. ఎంత మంచి దేవుడు అండి ఆయన. మన కొరకు ఆయన వేదన పడి, మన కొరకు ఆయన దరిద్రత అనుభవించి, దరిద్రులమైన మనలను బలవంతుడిగా చేసిన ఏకైక దేవుడు, నాథుడు, ప్రభువు, రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే. హల్లెలూయా. మన కలవరాన్ని తీసేసి, మన దిగులుని తీసేసి, మన భయమును తీసేసి, మన బాధను తీసేసి, సమస్తం తొలగించి నీకు ఇక ఏడుపు అనేది లేకుండా ఆయన కంటిలో నీరు కారే ప్రసక్తి లేక ఆ బళ్ళింతో పొడిచినప్పుడు రక్తం నీరు ఇక మొత్తం ఆయన నీరు అయిపోయింది, ఆయన రక్తం అయిపోయింది. నువ్వు ఏడవలసిన పనే లేదు. నువ్వు ఏడిస్తే దేనికోసం ఏడవాలంటే నశించుతున్న ఆత్మల కొరకు ఏడవాలంతే. ఇక్కడ భక్తుడు అంటాడు, నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగచేయు దేవుని వద్దకు చేరుదును. మనం మనుషులను నమ్ముకుంటాం, ఆనంద సంతోషాలు పీకేస్తారండి, తీసేస్తారండి. మనం సంతోషంగా ఉన్నామనుకోండి, ఏదో ఒక విషపు గులిక, ఒక అనరాని మాట అనేస్తారు అంతే. ఆనందం పోయే, సంతోషం పోయే, జనగణ మన ఏడవటం తప్ప ఇంకేముండదు. ఇక్కడ చెప్తున్న మాట, దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగచేయు దేవుని యొద్దకు చేరుదును. బలిపీఠమునొద్దకు చేరితే నీకు ఆనంద సంతోషములు. పాపంతో వచ్చినవాడు, పాపపు రోగంతో వచ్చినవాడు, పాపపు బాధతో వచ్చినవాడు బలిపీఠపు దగ్గరికి రాగానే, బలిపీఠం తాకగానే పరిశుద్ధతను పొందుకొని ఆనంద సంతోషగానాలు హల్లెలూయా స్తుతి మహిమ అని పాడుతూ సంతోషిస్తూ వెళ్ళిపోతాడు. వేదంతో దుఃఖంతో వస్తాం, బలిపీఠం దగ్గర బలర్పించిన యేసయ్యను ముట్టుకుంటాం, పరిశుద్ధత వచ్చేస్తుంది, ఇక ఆనందమే. యేసన్న గారి పాటలు ఉండదు కదా, ఆనందమే పరమానంద, ఆ పాట పాడుకుంటూ యేసయ్యా నువ్వు నాకు చాలు ప్రభువా అని సంతోషంతో దుఃఖం లేదు, కన్నీరు లేదు, వేదన లేదు, బాధ లేదు, కొదువ లేదు, కలవరం లేదు, కొరత లేదు. నీకు ఎంత కావలిస్తే అంత సంతోషమే. నువ్వు పడినంత సంతోషం, నువ్వు అనుభవించినంత సంతోషం. ఇంత చెప్తున్నా కానీ ఇంకా నాకు బాధగా ఉందో, మనసు బాగాలేదంటే మనం ఏం చేయలేం. మనకు ఆనంద సంతోషాలను ఇచ్చే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత ప్రేమించబడుతున్న వారా, దైవ జనాంగమా, దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు.
బలిపీఠం యేసయ్యకు సాదృశ్యం. మనకు రావాల్సిన తీర్పు ఆయన పొందారు. మనకు రాకూడని కృప, అర్హత లేని మనకు అనుగ్రహించారు. ఈ ఎత్తడి మన కొరకు వేదన సహించింది. మనం పడాలి ఆ వేదన. తుమ్మకర్ర కాలిపోవాలి, కానీ ఆ ఎత్తడి రేకు, ఆ తుమ్మకర్రకు కనీసం వేడి రాకుండా, ఏమండి తుమ్మకర్ర ఎత్తడిలోంచి చూస్తూ ఉంటుంది కదా, ఎత్తడి నీకు ఎంత కష్టం వచ్చింది ఎత్తడి అన్న కృతజ్ఞత కూడా మనకు లేకపోతే ఎలాగండి? బలిపీఠం మనతోనే మాట్లాడుతుంది. ఇది నాన్న ఒకసారి ఆలోచిద్దాం. ఆ బలిపీఠం చచ్చౌకంగా ఉంది. ఆ బలిపీఠం ఆనంద సంతోషాలనిస్తుంది. ఆ బలిపీఠం పరిశుద్ధతనిస్తుంది. దేవుడి వాక్యమును దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. ఆమేన్.